శ్రీనివాస్, డిపో జేఏసీ కన్వీనర్. రెండవ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, జేఏసీ పిలుపు మేరకు ఈరోజు సమ్మె విజయవంతం చేసినాము. ప్రతి కార్మికుడు కూడా డిపోలో కూడా స్వచ్ఛందంగా రెండవ రోజు సమ్మెలో పాల్గొన్నందుకు వారికి జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో మా అంశాన్ని చర్చకు వచ్చి సానుకూలంగా డిమాండ్లను సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపటి నుండి మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఏ కార్యాచరణ రూపొందించినా కూడా మేము డిపో జేఏసీగా మా వంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, ఒకటి ఏంటంటే ప్రధానమైన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. రెండోది యూనియన్లు పునరుద్ధరించాలి. పే స్కేళ్ళు పెండింగ్లో ఉన్న పే స్కేల్ను వెంటనే చెల్లించాలి. 32 డిమాండ్లతో కూడిన చర్చలను కూడా సఫలీకృతం చేయాలని కోరుకుంటున్నాం. సార్, ఒకటి ఏంటంటే ప్రధానంగా మీ సమ్మె వెనక కేసీఆర్ గారు మాజీ సీఎం ఇదంతా అధికార పార్టీ ఆరోపిస్తుంది. ఏమంటారు? అది కరెక్ట్ కాదు. స్వచ్ఛందంగా ఇప్పుడు యూనియన్ లేవనే క్రమంలో ప్రతి ఒక్క కార్మికుడు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్న క్రమం ఇది. మీ వెనక ఎవరు లేరండి? ఎవరు లేరు, స్వచ్ఛందంగా కార్మికులు మాత్రమే ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి, మహబూబ్నగర్ జేఏసీ కన్వీనర్. ఆర్టీసీ సమ్మె వెనుక మాజీ సీఎం కేసీఆర్ హస్తం ఉందని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మీరు ఏమంటారు? గతంలో టీఆర్ఎస్ పాలనలో కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి నెలల తరబడి చేసిన చాలామంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆకలి బాధతో జీతాలు రాక. అదే సీఎం కేసీఆర్ ఇప్పుడు కార్మికుల వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నాడు అన్నట్టు అంటున్నారు. దీని మీద ఏమంటారు? అంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మా వెనకాల ఉండి సమ్మేళించారా? లేదు కదా. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాలు వేచి వచ్చిన తర్వాత మా కష్టాలు, ఆకలి కేకలు, సగం జీతాలకు పనిచేస్తూ ఉన్నాం. విపరీతమైనటువంటి పని భారం పెరిగింది. 18,000 మంది ఉద్యోగులు ఆర్టీసీలో రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. వాళ్ళ పని భారం మొత్తం మోస్తూ డైలీ రోజువారీగా 5 లక్షల కిలోమీటర్లు పెంచి ఈరోజు నడుపుతా ఉన్నాము. మేము మహాలక్ష్మి పథకాన్ని దిగ్విజయంగా అమలు చేసినాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ 50 మంది ఎక్కే బస్ దగ్గర 150 మంది ఎక్కినా కూడా విధులు నిర్వహిస్తున్నాం. అలాంటి బాధల వెనకాల ఈ సమ్మె పుట్టుకొచ్చింది తప్ప మా సమ్మె వెనకాల ఎవరు లేరు. మేమే చేస్తా ఉన్నాం. స్వచ్ఛందంగా ఆర్టీసీ కార్మికులే సమ్మెలో. ప్రభుత్వం నుంచి స్పందన ఎట్లా వస్తుంది? ఇంకోటి, ఇప్పుడు ప్రైవేటు డ్రైవర్స్ తీసుకొచ్చి నడుపుతున్నారు కదా, సమ్మె వీక్ అవుతున్నట్లు అనిపిస్తుంది మీకు రోజుకి ఏమన్నా? ఒకవేళ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల ద్వారా తీసుకొచ్చి బస్సులు నడిపిస్తా ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించడం లేదు. డిపోల నుంచి తీసుకుపోయి చెట్ల కింద పెట్టి పండుకుంటున్నారు ప్రైవేట్ వ్యక్తులు. ఎవరు కూడా ప్రజలని తిప్పడం లేదు. వాళ్ళకి పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు. ప్రైవేట్ వ్యక్తులు నడపడం పట్ల మీ అబ్జెక్షన్? ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి, ప్రజలు నష్టపోతారు, ప్రాణ నష్టం జరిగే ఉంది, ఆర్థిక నష్టం జరుగుతుంది. ఏమైనా యాక్సిడెంట్లు అయితే అది ఆర్టీసీ భరించాల్సి వస్తుంది. కాబట్టి యాజమాన్యం ఆలోచించాల్సిన విషయం ఇది. అంటే పోలీసు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నట్టుంది, ఏమంటారు? పోలీసులు కూడా సానుకూలంగానే ఉన్నారు. మ్యాక్సిమం పోలీస్ ఫోర్స్ తోటి యాజమాన్యం నడుపుతున్నా కూడా వాళ్ళ సహకారం ఉంది. మీరు అడిగినటువంటి సమాధానానికి ప్రధానంగా అద్దె బస్సుల ఓనర్సు అత్యుత్సాహం చూపిస్తూ ఈరోజు బస్సులను ఆపరేట్ చేస్తున్నారు. అయితే నిన్ననే ఒక సంఘటన జరిగింది. డ్రైవరు అంటే లైసెన్స్ లేని డ్రైవర్ తోటి, అనుభవం లేని డ్రైవర్ తోటి బస్సునిచ్చి బయటికి పంపించిన స్థితి ఉంది. మేము దాన్ని గ్రహించి పోలీస్ వారికి దాన్ని చూయించి ఆ డ్రైవర్ను ఆబ్జెక్షన్ చేసి బస్సును క్యాన్సిల్ చేసినాం. అయితే ఈరోజు సమ్మెను సాగ్గా చేసుకొని అనేకమైన ఆర్థికమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అద్దె ఓనర్లు కుమ్మక్కై, యాజమాన్యంతో కుమ్మక్కై ఆపరేట్లు అంటే కిలోమీటర్ ఆపరేట్ చేయకుండా బస్సులను ఆపరేట్ చేసినట్లు బిల్లులు తీసుకునే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో మేము సమ్మె విరమించిన తర్వాత దీనిపైన ప్రత్యేకంగా కిలోమీటర్లు ఎన్ని జరిగినాయి, అన్నిటికే పైసలు ఇచ్చే రకంగా మేము జేఏసీగా ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా యాజమాన్యం కూడా ఇది గ్రహించాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి మీరు ఏం అప్పీల్ చేస్తారు? ప్రభుత్వానికి మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీలను అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. హామీలను కాకుండా అదనంగా ఏ ఒక్క అంశాన్ని కూడా మేము కోరుకుంటలేము.